which I said, well, why don't you just join our country? You become 51, become the 51st state. We made some mistakes. Currently living in her van. There's an immigration crisis, housing crisis, and a skilled labor shortage. కెనడా అంటే చాలా మందికి ఒక డ్రీమ్. ఫ్రీ హెల్త్ కేర్, పిఆర్ ఈజీగా వస్తుంది, జాబ్స్ చాలా ఉన్నాయి, చాలా మనీ సంపాదించుకోవచ్చు అని. బట్ అసలు రియాలిటీ జాబ్స్ లేవు, పిఆర్ చాలా టఫ్ అయిపోయింది. సింపుల్ క్వశ్చన్, ఈస్ కెనడా రియల్లీ వర్త్ ఇట్? వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ఎస్ టాక్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఫస్ట్ మిత్ బ్రేక్ చేద్దాం. కన్సల్టెన్సీస్ చెప్పేది కెనడా పిఆర్ ఈజీ అని. 2019లో ఈజీ ఉండేది, బట్ ఇప్పుడు 30 to 40 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చేసింది. సో బేసికల్లీ ఐఎల్స్ 8777 ఉండాలి, ఎంగేజ్ అయి ఉండాలి, కెనడియన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో బేసికల్లీ అవెంజర్స్ అందరు అసెంబుల్ అయితే తప్ప మనకి పిఆర్ ఫిక్స్ కాదు. సో పిఆర్ అంటే హార్డ్ వర్కింగ్, ల్యాక్స్లో ఎక్స్పెన్సెస్ అండ్ పేషెన్స్. ఈజీ అనుకుంటారేమో, సారీ బాస్, Canada PR is not a fast food, it's a slow cooking recipe. Coming to the jobs, ఒక ఇమిగ్రెంట్ డ్రీమ్ ఏంటి? కెనడాకి రావాలి, ఐటీ జాబ్ కొట్టాలి, టెస్లా కార్ కొనాలి, ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టాలి. బట్ రియాలిటీ ఐటీ జాబ్స్ ఫ్రీజ్లో ఉన్నాయి. ఒకవేళ ఓపెనింగ్స్ ఎక్కడైనా ఉన్నా కానీ చాలా స్లో మోషన్లో నడుస్తున్నాయి. ఒక చిన్న నార్మల్ జాబ్కి హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ పడుతున్నాయి. ఒక ఎంప్లాయర్ కామన్ లైన్ ఏంటంటే, డూ యూ హ్యావ్ ఎనీ కెనడియన్ ఎక్స్పీరియన్స్? బట్ మనకి ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది కౌంట్ చేయరా? ఫస్ట్ జాబ్ సర్చ్లో చాలామంది ప్రొఫెషనల్స్ ఎండింగ్ ఏమిటంటే ఊబర్ డెలివరీస్, వేర్ హౌస్ జాబ్స్ అండ్ నార్మల్ జాబ్స్. క్వాలిఫికేషన్ ఒక సైడు, సర్వైవల్ జాబ్స్ ఒక సైడ్. సో బేసికల్లీ నేను చెప్పాలనుకుంది, మన డ్రీమ్ ఏంటంటే లింక్డ్ ఇన్ పోస్ట్ విత్ కంపెనీ ల్యాప్టాప్ అండ్ టెస్లా, బట్ రియాలిటీ వేర్ హౌస్ సెల్ఫీ. సో బేసికల్లీ అది కెనడా ఫస్ట్ చాప్టర్ ఫర్ మెనీ ఇమిగ్రెంట్స్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కెనడాలో వాళ్ళు కామెంట్ చేయండి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. మెంటల్ హెల్త్ అండ్ లోన్లీనెస్, దీని గురించి చెప్పాలంటే స్నో పిక్స్ చాలా క్యూట్గా ఉంటాయి, వైట్ బ్యాక్గ్రౌండ్, ఆరెంజ్ జాకెట్టు, లైక్స్ 200+ ఇన్స్టాగ్రామ్. బట్ గ్రౌండ్ రియాలిటీ మాకు మాత్రమే తెలుసు. అవుట్ సైడ్ ఏమో -10 ఉంటుంది, 4:30 తర్వాత సన్ కనపడదు. ఒక పర్సన్ షిఫ్ట్ నుంచి ఇంటికి రాగానే సైలెంట్ ఒక టార్చర్లా అయిపోద్ది. మీకు కొటేషన్ ఉంటుంది చూడండి, గుడ్డు పెట్టే కోడికి తెలుసు నొప్పేద్దు అని, అది మాత్రం మాకే తెలుసు. సో ఇంకొక కామెడీ ఏంటంటే హెల్త్ కేర్. సో హెల్త్ కేర్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఫ్రీ అని చెప్పి చాలా స్వీట్గా చెప్తారు, కానీ ఒక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే మాత్రం మినిమం ఒక 3 months మ్యాక్సిమం మనకు తెలియదు. ఈ లోపల మనకు వచ్చిన రోగం మనతో లివిన్లో ప్రశాంతంగా ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే స్నో ఏమో అవుట్ సైడ్, స్ట్రెస్ ఏమో ఇన్సైడ్. వెల్కమ్ టు మెంటల్ హెల్త్ కెనడా ఎడిషన్. ఫ్యామిలీ అండ్ కల్చర్ గ్యాప్. సో ఇక్కడికి మీరు ఫ్యామిలీతో వస్తే స్ట్రగుల్ డబుల్. కిడ్స్ వచ్చి స్కూల్లో చాలా ఫాస్ట్గా అడాప్ట్ అయిపోతారు, పేరెంట్స్ స్లోగా అడాప్ట్ అవుతారు. దాంతో ఇంట్లో వచ్చేసి మనకి ఒక కోల్డ్ వారే జరుగుతుంది. ఇక్కడ ఫెస్టివల్స్ అదొక సూపర్. మన ఇండియాలో అంటే రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మస్తీ సూపర్గా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అమెజాన్ లడ్డు బాక్సు, వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్, హ్యాపీ దివాళీ, సైలెంట్ హౌస్. సో బేసికల్లీ ఇక్కడ ఫెస్టివల్స్ అంటే ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ లాగా. సపోర్ట్ సిస్టమ్ ఇక్కడ బిగ్గెస్ట్ షాక్. మనం బ్యాక్ హోమ్లో ఉన్నప్పుడు మనకు ఏమైనా ప్రాబ్లం వస్తే మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం హస్బెండ్ అండ్ వైఫే చాలా రోల్స్ ప్లే చేయాలి, లైక్ ప్లంబరు, బేబీ సిట్టరు, డ్రైవరు, డాక్టరు. కెనడా లైఫ్ ఒక సర్వైవల్ మోడ్ లాగా ఉంటుంది, కానీ ఇక్కడ చాలామంది ఒక చిన్న స్మైల్తో సర్వైవ్ చేస్తారు. ఎందుకంటే బ్యాక్ హోమ్ మెమరీస్ హార్ట్లో, కెనడియన్ బిల్స్ హ్యాండ్లో. అండ్ గ్రోత్.
శాలరీ కెనడాలో చాలా పెద్ద నెంబర్స్ లాగా కనిపిస్తుంది, లైక్ 100K వా అంటారు. కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, డిడక్షన్స్ ఇవన్నీ పోయి ఇండియాలో మీకు 50K వస్తే ఎలా ఉంటుందో ఇక్కడ అలానే ఉంటుంది. ఇక్కడ గ్రోత్ చాలా స్లో ఉంటుంది. సో మీరు ఇండియాలో 35కి మేనేజర్ అయితే ఇక్కడ 35కి జూనియర్ అనలిస్ట్ అవుతారు. సో బేసికల్లీ నేను చెప్పేది ఏంటంటే కెనడా విల్ గివ్ యూ ప్రమోషన్ ఇన్ స్లో మోషన్. వై పీపుల్ రిటర్న్? బేసికల్లీ ఇక్కడ కొంతమంది 2 to 3 years ట్రై చేసి ఇండియాకి వెళ్ళిపోతారు. బేసిక్ రీజన్స్ ఏంటంటే సేవింగ్స్ బర్న్ అయిపోతాయి, లోన్లీనెస్, టార్చరు, ఫ్యామిలీ అడ్జస్ట్ కాకపోవడం, జాబ్స్ లేకపోవడం. సో కెనడాలో సర్వైవ్ అవ్వాలంటే పేషెన్స్ ప్లస్ సాక్రిఫైస్ కంపల్సరీ, లేకపోతే మాత్రం డిసప్పాయింట్మెంట్ పర్మనెంట్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కెనడా ప్రజెంట్ టఫెస్ట్ ఫేస్లో ఉంది. పిఆర్ స్కోర్స్ హైలో ఉన్నాయి, కాంపిటీషన్ ఇన్సేన్లో ఉంది, జాబ్స్ తక్కువ ఉన్నాయి. మీరు కెనడాకి వస్తే మాత్రం లాంగ్ టర్మ్ కోసం కెనడా వర్త్. మీరు సాక్రిఫైస్ చేయాలి అండ్ పేషెన్స్తో ఉండాలి. ఈజీ మనీ కోసము కానీ లేకపోతే షార్ట్ కట్ కోసం కానీ కెనడా వస్తే మాత్రం మీ మనీ చాలా వేస్ట్ అయిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే కెనడా అనేది ఒక మ్యారథాన్, స్ప్రింట్ మాత్రం కాదు. నా క్వశ్చన్ మీ అందరికీ, మీరు పరిగెత్తడానికి రెడీయా?